And very good morning to one and all. Welcome back to Vijita Rajkumar YouTube ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం మోడల్ క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేయబోతున్నాను. సో ఇది ముఖ్యంగా ఎంహెచ్ఎస్ఆర్బి ఏఎన్ఎం ఎంపీహెచ్ఏ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నా. సో తెలంగాణ ఆస్పిరెంట్స్ కోసం ముఖ్యంగా మన ఛానల్లో అన్ని రకాల వీడియోస్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో ముఖ్యంగా రీసెంట్గా మనము ఒక చిన్న ప్యాకేజ్ తోటి మీకు తక్కువ టైంలో సిలబస్ కవర్ చేసేలా ప్లాన్ చేశాను. అది ముఖ్యంగా 399 మాత్రమే. ఒకవేళ చాలామంది కామెంట్స్ అయితే చేశారు, మేడం ఏపీ వాళ్ళు కూడా చదువుకోవచ్చే సిలబస్ అంటే సేమ్ ఏపీ అండ్ తెలంగాణ. సో బోత్ స్టూడెంట్స్ వీ కెన్ గో త్రూ ది సిలబస్. ఓకే, సో ఈ ప్యాకేజ్ యొక్క ముఖ్య ఇంటెన్షన్ ఏంటిదంటే, సో డైలీ సో ఐ కెన్ ప్రొవైడ్ ద లింక్. సో హూ ఎవర్ పేడ్, ఓకే, ఎవరైతే పే చేస్తారో వాళ్ళు పే చేసిన ఒక స్క్రీన్ షాట్ అనేది నాకు వాట్సాప్ చేయడం ద్వారా వాళ్ళకి సపరేట్గా గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆ గ్రూప్ ద్వారా డైలీ సో ఈ లింక్ అనేది డైలీ మార్నింగ్ 5 or 6 లోపల 5 to 6 లోపల అనేది లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. అంటే ప్రతి ఒక్క సిలబస్ నుండి డైలీ 25 క్వశ్చన్స్ ఎంసీక్యూస్ అయితే మీకు అందుబాటులోకి ఉంటాయి. సో సిలబస్ అంతా కవర్ చేస్తూ మీకు డైలీ ఉంటుంది. ఓకేనా, సో డైలీ మాక్ టెస్ట్లు ఉంటాయి. ఓకే, డైలీ 25 ఎంసీక్యూస్, డైలీ టెస్ట్ అయితే ఆన్లైన్ టెస్ట్లు అయితే ఉంటుంది. ఓకేనా, సో టోటల్ సిలబస్ని కవర్ చేస్తూ 399 రూపీస్కి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఓకేనా, సో ఆల్రెడీగా ఇప్పటివరకు అయితే మాక్ టెస్ట్ 1, 2, 3, 4, 5 కూడా అయిపోయింది ఈరోజు. ఓకే, సో తక్కువ టైంలో చాలా రెస్పాన్స్ అయితే వచ్చింది. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్గా ఉంటే ఓకే, మీరు ఈ యొక్క ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకుంటాను కోరుతున్నాను. ఓకే, సో మనం ఒకవేళ మీరు పే అనుకుంటే సో ఈ నెంబర్ని ఫోన్పే నెంబర్ 8096804342 నెంబర్ని సంప్రదించగలరు. ఓకే, సో థ్యాంక్ యూ ఆల్. ఓకే, మనం ఈరోజు టాపిక్ ఏంటిదంటే మోడల్ క్వశ్చన్ పేపర్ 6 డిస్కస్ చేయబోతున్నాను. ఎందుకంటే కొంతమంది ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయలేకుండా ఓకే యూట్యూబ్ మీద డిపెండ్ అయి ఉన్న వాళ్ళ కోసం, మన ఛానల్ మీద డిపెండ్ అయి ఉన్న వాళ్ళ కోసం మోడల్ క్వశ్చన్ పేపర్స్ కూడా మనం చూస్తున్నాం. సో 10 వరకు అయితే డిస్కస్ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ December 1 నుంచి ఆన్లైన్ క్లాసెస్ కూడా తీసుకుంటున్నాను సిలబస్ వైజ్గా. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాన్ని కూడా మీరు సంప్రదించగలరు. ఓకేనా, డైలీ మార్నింగ్ అందుబాటులో ఉంటుంది. ఓకే, సో డైలీ సిలబస్ అయితే కవర్ చేస్తూ ఆన్లైన్ టెస్ట్ December 1 నుంచి అయితే మనం స్టార్ట్ చేయబోతున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నైతే వెంటనే ఈ నెంబర్ని సంప్రదించగలరు. ఓకే, సో ఆన్లైన్ మాకు వీలు కాదు మేడం అని అనుకున్న వాళ్ళు కూడా మీరు డైలీ టెస్ట్ ద్వారా, సో డైలీ టెస్ట్ కూడా నాకు కష్టం మేడం అనుకున్న వాళ్ళు యూ కెన్ గో త్రూ ద ఓకే ప్లేలిస్ట్లో ఉందమ్మా. సపరేట్గా మన యూట్యూబ్ ఛానల్లో సపరేట్గా ప్లేలిస్ట్ ఉంది. ప్లేలిస్ట్లో ఎంహెచ్ఎస్ఆర్బి ఓకే ఓకే, సో ఎంహెచ్ఎస్ఆర్బి ఒకవేళ మీకు ఓకే ఈ విధంగా ఉంటుంది, విజిత రాజ్కుమార్ అని. ఓకే, సో ఈ విధంగా వీడియోస్ ఉంది, షార్ట్స్ ఉన్నాయి, లైవ్ ఉంది, ప్లేలిస్ట్. ఓకేనా, సో ఈ విధంగా ప్లేలిస్ట్ మనం ఎంటర్ చేసిన వెంటనే సపరేట్ చాలా ఉన్నాయి. ఎంపీహెచ్డబ్ల్యూ, ఓజీటీ, ఎంపీహెచ్ఎస్ఆర్బి. ఓకే, కాబట్టి మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే సెకండ్ వన్ ఓకే చూస్తున్నారు కదా, మళ్ళీ చూపిస్తాను. ఓకే, ఈ విధంగా ఉంటుంది. అంటే విజిత రాజ్కుమార్ యూట్యూబ్ ఛానల్ అని క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తాయి అన్నీ. ఓకేనా, ఓకే, హోమ్, వీడియోస్, షార్ట్స్, లైవ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ప్లేలిస్ట్. ఈ ప్లేలిస్ట్ మనం క్లిక్ చేయాలి. ఓకేనా, సో క్లిక్ చేయగానే మనకు ఎంపీహెచ్డబ్ల్యూ, ఎంహెచ్ఎస్ఆర్బి ఓకే ఈ విధంగా చాలా ఉంటాయి. ఓకే, ఎంహెచ్ఎస్ఆర్బి ఏఎన్ఎం 126 వీడియోస్ అయితే చేశాను ఇప్పటివరకు. ఫార్మసిస్ట్ తక్కువ, ఒక నర్సింగ్ ఆఫీసర్ తక్కువ చేశాను. జిఎన్ఎం కూడా స్టార్ట్ చేశాను. ఓకే, జిఎన్ఎం ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వాళ్ళకి ల్యాబ్ టెక్నీషియన్ 101 చేశాను. మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. మంచిగా కూడా ఎగ్జామ్ రాశారు. అంటే మన ఛానల్ చూసిన వాళ్ళకి యూస్ఫుల్ అయితే అయింది. ఓకే, చాలా రకాలైతే వీడియోస్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లేలిస్ట్లోకి వెళ్ళి యూ కెన్ గో త్రూ ద ఆల్ వీడియోస్. ఓకేమ్మా, సో మనం ఈరోజు ఏంటంటే ముఖ్యంగా మోడల్ క్వశ్చన్ పేపర్ 6 డిస్కస్ చేయబోతున్నాను. ఓకే ఓకే, సో మోడల్ క్వశ్చన్ పేపర్ 6 అనేది ఈరోజు సో 10 వరకు అయితే డిస్కస్ చేస్తాను. ఓకే ఓకే, సో ఎన్ని రకాల అగ్నిమాపక పరికరాలు అందుబాటులో ఉన్నాయి? ఓకేనా, ఎన్ని రకాల అగ్నిమాపకాలు అంటే ఆప్షన్ 1 5 మాత్రమే ఉన్నాయి. ఓకేనా, సో ఎంత డెప్త్గా మనకైతే లేదు. ఓకే, నర్సింగ్ రిలేటెడ్గా ఉన్నాయి మాత్రం ఐ కెన్ గో త్రూ ద డెప్త్. ఓకే, ఎందుకంటే మనకు సిలబస్ ఎన్ఎక్సెట్ 5లో కూడా మనకు ఓన్లీ నర్సింగ్ సబ్జెక్ట్సే ఎక్కువగా ఫోకస్ చేస్తారు. కాబట్టి మనకు నర్సింగ్ సబ్జెక్ట్స్లో ఇంత డెప్త్గా అయితే ఎవరు అడగలేరు, సిలబస్లో కూడా ఉండదు. కాబట్టి అవుట్ ఆఫ్ స్టేషన్ ఒకవేళ మీకు డౌట్ అనిపిస్తే మాత్రం కొన్ని ట్రిక్స్ తోటి, కొన్ని లాజిక్స్ తోటి గుర్తుపెట్టుకోండి. షార్ట్ నోట్స్ అనేది మీరు ఫాస్ట్గా చెప్తున్నారని అడుగుతున్నారు. అవును, ఫాస్ట్గా ఉన్నప్పుడే నేను కవర్ చేయాలి సిలబస్ టోటల్. ఓకే, ఎందుకంటే జాబ్ చేస్తూ ఫ్యామిలీ రన్ చూసుకుంటూ ఓకే వెళ్ళాలి కాలేజ్కి, కాబట్టి నేను ఫాస్ట్గానే చెప్తాను. కాబట్టి మీకు యూట్యూబ్లో ఆప్షన్ ఉంటుంది కదా ప్లేబ్యాక్ అని, సో అందులోకి మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి స్లో అని పెట్టుకోండి సరిపోతుంది. ఓకేనా, సో దీనికి కూడా మీరు స్లో చెప్పండి, ఫాస్ట్గా చెప్పండి, టైం ఇవ్వండి, అలాంటిది ఏమనద్దు. మీకు కావాల్సింది క్వశ్చన్ టు ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్, దట్స్ ఇట్. ఓకే ఓకే, సో
యజమాని ప్రమాదకర పదార్థాలకు గురయ్యే వారి పట్ల ప్రమాదాన్ని ఎలా నివారించగలరు? కాబట్టి యజమాని ఎవరైతే ఉన్నారో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఓకేనా. సో ఫ్యాక్టరీస్ కానీ తర్వాత ఇంకేమైనా మిల్స్ కానీ ఏదైనా స్టీల్ కంపెనీ, ఒక పేపర్ కంపెనీ, ఓకే, కాటన్ కంపెనీ, సో ఏవైతే ఇండస్ట్రీస్ ఉంటాయో సో అందులో పనిచేసే యజమాని అయితే ఉంటారో ఒకవేళ యజమాని ప్రమాదకర పదార్థాలకు గురయ్యే వారి పట్ల ఎవరైతే వర్కర్స్ ఉన్నారో సో వాళ్ళు ఒకవేళ వర్కర్స్ ఈ యొక్క ప్రమాదానికి గురి అయినప్పుడు ఆ ప్రమాదాన్ని ఎలా నివారించగలరు? ఓకేనా. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే పని విధానాన్ని పద్ధతిని మార్చడం వలన ప్రమాదకర ఎందుకంటే మోస్ట్లీ ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతాయి అంటే ల్యాక్ ఆఫ్ నెగ్లిజెన్సీ అంటే ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఓకే, ల్యాక్ ఆఫ్ సూపర్విజన్ అంటే డైలీ ఎప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. ఓకేనా. అంటే మన సెల్ని ఎలా చెక్ చేస్తూ ఉంటాం? ఛార్జింగ్ ఉందా లేదా, మొబైల్ డేటా ఉందా లేదా అని చెక్ చేసినట్టుగానే ప్రతి ఎక్విప్మెంట్స్ మనం వాడే ముందు కూడా చెక్ చేయాలి. చెక్ చేస్తేనే మనకు తెలుస్తుంది ఏదైనా ప్రాబ్లం ఉందా, లూజ్గా ఉందా, అసలు బ్యాటరీ ప్రాబ్లం ఉందా, ఓకేనా, డేంజర్గా ఉందా, ఇవన్నీ మనకు తెలుస్తుంది కాబట్టి ఈజీగా మనం మార్చుకోగలుగుతాం. కాబట్టి పని విధానాన్ని అంటే మనం చేసే విధానం కూడా మార్చుకోవాలి, పద్ధతిని కూడా మార్చాలి. సో ఈ విధంగా చేయడం ద్వారా మనకు ప్రమాదాలను నివారించవచ్చు. నెక్స్ట్ వన్ ఇస్ పీపీఎం. పీపీఎం అనగానే అంటే ఓకే, సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని రకాలుగా మనము ఓకే అంటే వాటర్లో కొన్ని రకాల ఎన్విరాన్మెంటల్ శానిటేషన్ దాంట్లో వస్తుంది. ఓకే, పార్ట్స్ పర్ మిలియన్ అని. ఓకేనా. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. పీపీఎం. పీపీఎం అంటే పార్ట్స్ పర్ మిలియన్. ఇది కూడా మీకు సిలబస్లో ఉంది, అది తర్వాత మనం డిస్కస్ చేద్దాము. ఓకేనా. పీపీఎం అంటే ఏంటిది? పార్ట్స్ పర్ మిలియన్ అనేది. ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఈ కింది దుమ్ము ధూళి మిళితాలను ఏర్పరిచిన ఖనిజం ఏంటిది? అంటే ఈ ఏదైతే ఉందో అది ఎలాంటి డస్ట్ పార్టికల్స్ని ఎలాంటిని ఏర్పరచదంట. కాబట్టి ఏర్పరచకపోతే నష్టం ఏమి లేదు కదా, మంచిదే. కాబట్టి తెలుసుకోవాలి. ఓకే, దుమ్ము ధూళి మిళితాలను ఏర్పరచని ఖనిజం ఏంటి? 4th వన్ ఆప్షన్ 5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. అంటే ఏది కాదు, అల్యూమినియం కాదు, క్రోమియం కాదు, ఇనుమియం కాదు, ఇవన్నీ ఏర్పరిచేవని అర్థం. అంటే ఇవన్నీ కూడా ఏర్పరచనివి కాదు, అన్నీ ఏర్పరిచేవని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. బిల్డింగ్ మెటీరియల్స్ మరియు టెక్నాలజీ ప్రమోషనల్ కౌన్సిల్ కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంటుంది? ఓకేనా. బిల్డింగ్ మెటీరియల్స్, టెక్నాలజీ ప్రమోషనల్, సో ఇవన్నీ కూడా టెక్నాలజీ సంబంధించిన, ఇది కూడా మనకు అవుట్ ఆఫ్ సిలబస్. ఒకవేళ ఓకేనా మీకు ఇంట్రెస్ట్గా ఉంది, ఒక డౌట్గా మేడం మోడల్ క్వశ్చన్ పేపర్ ఇచ్చారు కదా మనం ఎందుకు చదవడం, మీకు డౌట్ రావచ్చు, అందుకని డిస్కస్ చేస్తున్నాను. ఓకేనా. సో 5th వన్ ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, న్యూఢిల్లీ. ఓకే, మోస్ట్లీ పెద్ద పెద్ద కేరళని న్యూఢిల్లీలోనే ఉంటాయి. ఓకేనా. ఈ క్రింది వాటిని పరిశీలించాలి. ఓకేనా. కాబట్టి వైపరీత్యాలను విపత్తు స్థాయిని పొందలేవు. ఓకేనా. ఎక్కువ దుర్బలత కూడిన ప్రాంతాల్లో ఒక మోస్తారు వైపరీత్యమైన విపత్తు స్థాయిని పొందగలరు. ఓకేనా. కాబట్టి మీరు ప్రతిపాదనను మీరు సమర్థిస్తారా, అవునా కాదా, కరెక్టా అని మనం ఎందుకంటే రీసెంట్గా ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా ఇస్తూ ఉన్నారు. కాబట్టి మీరు సమర్థిస్తారా, అది కరెక్ట్ ఆన్సర్ మీరు ఒకసారి ఆలోచించాలి. కాబట్టి ప్రతిపాదన అంటే వైపరీత్యాన్ని విపత్తు స్థాయిని పొందలేవు, విపత్తు స్థాయిని పొందలేవంట, అది ప్రతిపాదన. దాన్ని మనము కారణం ఎందుకంటే ఎక్కువ దుర్బలత కూడిన ప్రాంతాల్లో ఒక మోస్తారు వైపరీత్యాన్ని విపత్తు స్థాయిని పొందగలరు అని. ఓకేనా. కాబట్టి ఇక్కడ ఏంటిది ఆప్షన్ మనం 6th చూసినట్టయితే ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకటి అంటే ఏ మరియు ఆర్లు నిజమైనవి, ఏకి ఆర్ సరైన వివరణ. అవును మరి. ఓకేనా. విపత్తు స్థాయిని పొందగలరు, ఒక మోస్తారు వైపరీత్యమైన విపత్తు స్థాయిని పొందగలరు. అంటే కొన్ని కొన్ని ప్రాంతాలు ఒక విధంగా ఉంటుంది. ఓకేనా. ఎందుకంటే కొండ ప్రాంతాలలో, హిమాలయాల్లో, ఓకే, సముద్ర తీరం దగ్గర ఉన్న దాంట్లో భూకంపాలు కానీ ఎక్కువ గాలులు కానీ ఫ్లడ్స్ కానీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి అవన్నీ విపత్తు స్థాయిని ఎప్పుడు మనము పొందలేమని. ఓకేనా. కాబట్టి సో ఒకటి ఏ అనేది 6 నిజమైనవి, కాబట్టి ఏకి 6 సరైన వివరణ అని అర్థం. ఓకేనా. నెక్స్ట్ వన్ ఇది ఒక సమాజం యొక్క దుర్బలత్వాన్ని తెలిపే అంశానికి సంబంధించి కింది వాటిలో సరి అనేది కానిది ఏది? ఓకేనా. 7th వన్. ఓకే, 7th మనం చూసినట్టయితే మనకు ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. మనం చూద్దాం ఇక్కడ ఆప్షన్ 4 ఏంటిదా అని. ఓకేనా. పేదరికం, నిరుద్యోగిత స్థాయి తక్కువగా ఉండటం మరియు అక్షయత స్థాయి అధికంగా, సారీ ఏమిచ్చారు అసలు క్వశ్చన్, 1 సెకండ్. ఒక సమాజం యొక్క దుర్బలత్వాన్ని తెలిపే అంశానికి సంబంధించి కింది వాటిలో సరైనది కానిది ఏదని. అంటే ఒక సమాజం అంటే ఒక సొసైటీ, ఒక సంఘం, ఒక కమ్యూనిటీ, అంటే ఇది దుర్బలత్వాన్ని తెలిపే అంశానికి సంబంధించి కింది వాటిలో సరైనది కానిది ఏదంట. జనత, ఇవన్నీ కూడా కరెక్టే. మౌలిక వసతులు ఉంటాయి, నివాస ప్రాంతాలు ఎక్కువ ఎత్తులో ఉంటాయి. ఓకేనా. ఇవన్నీ కూడా కరెక్టే, కానీ అంటే క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్స్ కాదు. ఒక దేనికి అది కరెక్ట్గానే ఉంది, కానీ ఆ క్వశ్చన్ అడిగిన దానికి ఇది సరైన కాదు. కాబట్టి పైవి ఏవి కావు. ఆప్షన్ 7th వన్ ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఇవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్సే, కానీ క్వశ్చన్కి తగ్గట్టుగా ఆన్సర్ కాదు. కాబట్టి 5 ఏవి కావు. నెక్స్ట్ వన్ ఏదైనా ప్రాంతంలో సంభవించిన వైపరీత్యం వలన నష్టపోయిన ఆస్తులు, వనరులను, ప్రాణాలను, జీవనోపాధిని పునరుద్ధరించుకోగల ఆ సమాజ నైపుణ్యాలను ఏమని పిలుస్తారు? ఏదైనా ప్రాంతంలో ఒక సంభవించే వైపరీత్యం అంటే విపత్తు ఏదైతే ఉంటుందో, నష్టపోయిన ఆస్తులు కానీ, వనరులు కానీ, ప్రాణాలను కానీ, జీవనోపాధిని పునరుద్ధరించుకోగల ఆ సమాజ నైపుణ్యాలను డాష్ అని పిలుస్తారు. ఓకేనా. కాబట్టి ఏమంటారు? సామర్థ్యం అంటే ఒకవేళ ఫ్రాక్చర్ అయిందనుకోండి, నువ్వు నడవగలగాలి, నడవగలగాలంటే నీకు సామర్థ్యం ఉండాలి. ఓకేనా. కాబట్టి నష్టపోయిన
ఆస్తి నష్టమైన ప్రాణాన్ని మనం ఎలాగో తీసుకుని రాలేము. కానీ ఓకే, ఆస్తి నష్టం, వనరుల నష్టం, ఓకే, ఈ నష్టపోయిన ఆస్తులు, మన జీవనోపాధి, ఓకే, అవన్నీ కోల్పోయినాం. కానీ మనం ఏదో ఒక విధంగా మళ్ళీ తిరిగి సంపాదించుకోగల సామర్థ్యాన్ని తెచ్చుకొని నువ్వు జాబ్ చేస్తున్నావంటే అది నీ సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది. అవునా కదా? కాబట్టి ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్. భారత ప్రభుత్వం విపత్తు నిర్వహణ చట్టాన్ని ఏ సంవత్సరంలో చేసింది? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డిజాస్టర్ మనకు ఉంది కాబట్టి. ఓకేనా? భారత ప్రభుత్వం, మన ఇండియన్ ప్రభుత్వం నిర్వహణ అంటే ఏ విధంగా ఒకవేళ ఈ భూకంపాలు, ఫ్లడ్స్, వనరులు, జ్వాలలు ఇవన్నీ వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా నివారించాలని ఒక చట్టం తీసుకొచ్చింది మన భారత ప్రభుత్వం. ఎప్పుడు అంటే 9th ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్. 2005 మే 20లో తీసుకొని వచ్చింది. ఓకేనా? కాబట్టి ఇది. నెక్స్ట్ జాతీయ విపత్తు నిర్వహణ చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది? ఓకేనా? భారతదేశంలో మాత్రం ఇప్పుడు 2005 అంటే మే 20లో. కానీ మన జాతీయ అంటే ప్రపంచం మొత్తం కూడా అంటే ఓకేనా? కాబట్టి ఇప్పుడు ఏంటిది అది ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఏంటిది 2005 డిసెంబర్ 20. ఇయర్స్ ఏమైనా కూడా మంత్ మాత్రం డిఫరెంట్గా ఉంది. ఓకేనా? క్లియర్. నెక్స్ట్ మధుమేహం రోగుల్లో చక్కెర నిర్ధారణ చేయి పరీక్ష ఏంటి? ఓకేనా? మధుమేహం అంటే షుగర్ పేషెంట్స్. ఓకేనా? కాబట్టి షుగర్ పేషెంట్స్లో చక్కెర నిర్ధారణకు మనం ఏం చేస్తాము? బెనడిక్ట్ హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఇది. కాబట్టి ఇక్కడ బెనడిక్ట్ టెస్ట్ చేస్తాం. అంటే యూరిన్ ఫర్ షుగర్లో మనం బెనడిక్ట్ ఆప్షన్ 11th వన్ ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి, బెనడిక్ట్ పరీక్ష. నెక్స్ట్ ఎటిక్విటీ అంటే ఎటిక్విట్స్ అంటాము. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఎటిక్విట్స్ ఇస్ నథింగ్ బట్ ద గుడ్ ఆఫ్ మోరల్స్. అంటే ఏది ఓకే, గుడ్ మేనర్స్, గుడ్ మోరల్స్ అంటే ఏది నేర్చుకోవాలి, ఏది సరైన పద్ధతి, వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ రైట్, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. ఓకే, మన నర్సింగ్ ప్రొఫెషన్లో ఎలా ఉండాలి, కొన్ని పద్ధతులు మనం ఫాలో అవ్వాలి. ఓకే, ఇలా ఏ ప్రొఫెషనల్ రూల్స్ అన్నీ మన నర్సింగ్ ప్రొఫెషన్లోనే ఉంటాయి. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఎటిక్విట్స్ అంటే గుడ్ మేనర్స్. ఓకే, ఆప్షన్ 1 ఇస్ 12th వన్ ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్. గుర్తుపెట్టుకుంది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక ఔన్స్ అనగా ఎన్ని మిల్లీ లీటర్స్? ఓకేనా? ఒక ఔన్స్ అనగా ఎన్ని ఉంటుంది? 30 ml. ఓకే, 25.5 ఉంటుంది. కాబట్టి 5.5 తర్వాత అంటే మనం 1గా కన్సిడర్ చేస్తాం, తెలిసిన విషయమే కదా. కాబట్టి ఓకే, 30th వన్ ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఒక ఔన్స్ తీసుకోవడం 30 ml. మూత్రంలోని చక్కెర శాతం డాష్. కాబట్టి ఒక మూత్రంలోని చక్కెర శాతం మనం ఏ విధంగా గుర్తించవచ్చు అంటే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫస్ట్ మనం మూత్రంలోని చక్కెర శాతాన్ని గుర్తించాలని బెనడిక్ట్ యూజ్ చేస్తాం. బెనడిక్ట్. ఓకేనా? బెనడిక్ట్ అనే సొల్యూషన్ లేదా రియేజెంట్ని యూజ్ చేస్తాం. అది కరెక్ట్. ఓకే, ఇది ఏ కలర్లో ఉంటుంది? బ్లూ కలర్లో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇది బ్లూ కలర్లో ఉంటుంది. ఓకేనా? యూరిన్లో 5 to 10 డ్రాప్స్ 5 to 6 డ్రాప్స్ మన యూరిన్లో ఈ బెనడిక్ట్ సొల్యూషన్ని యూజ్ చేసిన తర్వాత ఏమవుతుంది? ఫస్ట్ మూత్రాన్ని హీట్ చేయాలి. హీట్ చేసిన తర్వాత ఈ బెనడిక్ట్ సొల్యూషన్ 5 డ్రాప్స్ ఓకే డ్రాపర్తో యూజ్ చేసిన తర్వాత ఏ కలర్ గుర్తుపెట్టుకోవాలి? బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, బ్రిక్ రెడ్. ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? బ్లూ వచ్చిందనుకోండి నిల్, షుగరు అసలు లేనే లేదు అని అర్థం. గ్రీన్ వచ్చిందనుకోండి దాని అర్థం ఏంటిది? +1. ఎల్లో వస్తే +2. ఆరెంజ్ వస్తే +3. బ్రిక్ అంటే ఇటుక కలర్. కొత్త ఇటుక ఏ కలర్లో ఉంటుంది? అంత రెడ్ కలర్లో ఉంటుంది. అంటే +4 అని అర్థం. అర్థమైందా? బ్లూ అంటే నీళ్ళు, గ్రీన్ అంటే 1, ఎల్లో అంటే +2, ఆరెంజ్ అంటే +3, బ్రిక్ రెడ్ అంటే +4. కాబట్టి ఇక్కడ చూద్దాం. ఓకే, మూత్రంలోని చక్కెర శాతం డాష్. కాబట్టి ఇక్కడ చక్కెర శాతం, కాబట్టి ఇటుక, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇటుక రంగు, నారింజ రంగు, పసుపు రంగు, ఆకుపచ్చ రంగు, ఇవన్నీ చెప్పాను కదా. కాబట్టి ఓకే, 14th వన్ మనం చూసినట్టయితే 14th వన్ ఆప్షన్ 4. ఓకే, 1D ఇవన్నీ చెప్పాను. ఇక ఒక లాజిక్ ఇవన్నీ మీరు చెక్ చేసుకోండి. ఓకేనా? ఒక గ్రీన్ అంటే ఆకుపచ్చ రంగు. అయ్యో మేడం మీరు గ్రీన్ అన్నారు కదా, ఇక్కడ ఆకుపచ్చ రంగు ఉందంటే అలాంటిది ఏం లేదు. సో ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు చెప్పాను కదా, అదే ఫాలో అవ్వండి. ఓకే, ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్. కోల్డ్ కంప్రెస్ ఎంత ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఇస్తారు? కాబట్టి ఇక్కడ కూడా చూసుకోండి. 101, 102, 103. ఇది గుర్తుపెట్టుకోండి. 101 అంటే కోల్డ్ కంప్రెస్, 102 అంటే ఐస్ క్యాప్, 103 అంటే స్పంజ్ బాత్ లేదా టెప్ట్ స్పంజ్ లేదా ఓకే స్పంజింగ్ బాతింగ్ అంటారు. సో ఇంత. కాబట్టి ఇక్కడ మన కోల్డ్ కంప్రెస్ ఎంత అనుకోవాలి? 102 ఉంది. కాబట్టి ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే టెంపరేచర్ మనకంతా ఉన్నప్పుడు యాజ్ ఎ నర్స్గా మనం ఇలాంటి ప్రొసీజర్స్ ద్వారా పేషెంట్ యొక్క ఫీవర్ని తగ్గించాలి. ఓకేనా? 15th వన్ ఏమనుకున్నాం? ఓకే, సారీ మనం ఓకే 101 అమ్మ. 102 అంటే ఐస్ క్యాప్, 103 అంటే ఓకే స్పంజ్ బాత్ అట్లా స్పంజ్ అంటాం. ఓకే, ఆప్షన్ 1 గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ది నర్సింగ్ అనేది మొట్టమొదటి ఎవరితో మొదలైనది? ఓకేనా? ఎవరితో మొదలైపోయింది మనకు అందరికీ తెలుసు, ఫ్లారెన్స్ నైటింగేల్. ఓకేనా? 16th వన్ ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్. పడకపుండు ఎందుకు వస్తుంది? ర్యాపిడ్ పని చేయడం వలన, ఓకే ఎక్కువ నిద్రపోవడం వల్ల కాదు. ర్యాపిడ్ పనులు అనేది ర్యాపిడ్ ఒత్తిడి వలన వస్తుంది. ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్. థర్మామీటర్ డిస్ఇన్ఫెక్ట్ చేయడానికి వాడే లోషన్ ఎందులో చూస్తారు? డెటాల్ సొల్యూషన్లో 5% డెటాల్ సొల్యూషన్ మనం యూజ్ చేస్తాం. ఓకేనా? అది. నెక్స్ట్ కలుషిత నీటిలో స్నానం చేయడం వల్ల కలుగు చర్మ వ్యాధి ఏంటిది? ఓకేనా? 19th వన్ ఓకే 19th వన్ ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్. దురదలు వస్తాయి. ఓకే, అది అందరికీ తెలిసిన విషయమే. ఓకే,
కుల వ్యవస్థ వల్ల లాభాలు ఏమిటి? ఓకేనా. ఆప్షన్ 20 ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్. కుల వ్యవస్థ వలన సంస్కృతుల అభివృద్ధి అంటే ఎవరికి వాళ్ళు అభివృద్ధి చేసుకుంటారు. ఆ వ్యక్తుల మధ్య సమైక్యత అందరూ కలిసి ఉంటారు. క్యాస్ట్ ప్రకారంగా మనం చూస్తూనే ఉన్నాం విలేజ్‌లలో. ఓకేనా. వాళ్ళ జాతిలో స్వచ్ఛత. ఓకేనా. వాళ్ళకి ఏమైనా అయింది అనుకోండి అందరూ కలిసి కట్టుకొని వస్తారు. కాబట్టి ఇవన్నీ సాధ్యమే. ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఓకే. ఆప్షన్ 1 నెక్స్ట్ సహకారం ఎన్ని రకాలుగా విభజించబడింది? ఓకేనా. 21 ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. అది కూడా మనకు డెప్త్‌గా ఉండదు. కాబట్టి మీకు చెప్పినప్పుడు మీకు అర్థం కాదు. సహకారం అనేది ఆప్షన్ ఓకే. అన్ని రకాలుగా ఉంటుంది. 5 రకాలుగా ఉంటుంది. ఓకేనా. సొసైటీ ఎట్లు ఏర్పడుతుంది? ఓకే. 22 ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 22 అనేది ఆప్షన్ 4. సామాజిక అనుబంధాలు సోషల్ రిలేషన్‌షిప్స్ అంటే సొసైటీలో అన్ని రకాల క్యాస్ట్ వాళ్ళు ఉంటారు. ఓకేనా. కాబట్టి దానివల్ల ఓకేనా. ఫస్ట్ ఒకరు ఓకే. వివాహం ద్వారా ఇద్దరవుతారు. ఇద్దరు వాళ్ళకి పుట్టిన పిల్లల ద్వారా ఒక కుటుంబం అవుతుంది. ఓకే. ఇలాంటి కుటుంబాలు అన్నీ కలిసి ఒక జాయింట్ కుటుంబం ఏర్పడుతుంది. తర్వాత ఒక కాలనీ ఏర్పడుతుంది. ఒక ఒక ఏమంటాం ఒక విలేజ్ ఏర్పడుతుంది. ఒక మండలం ఏర్పడుతుంది. ఒక తాలూకా ఏర్పడుతుంది. ఒక డిస్ట్రిక్ట్ ఏర్పడుతుంది. ఓకేనా. అదేవిధంగా ఒక స్టేట్ ఏర్పడుతుంది. ఓకేనా. ఒక విధంగా మనకి ఇవన్నీ ఏర్పడుతుంది. ఓకేనా. అది అంటే ఏంటిది సామాజిక రిలేషన్షిప్ ఒకరితో ఒకరి సంబంధం ఏర్పడడం ద్వారా సొసైటీ అనేది ఏర్పడుతుంది. మనం చూస్తూ ఉన్నాం నవడేస్. ఎందుకని ఏమైంది దానికి ఒక సొసైటీ ఆ సొసైటీ వాళ్ళు ఈ సొసైటీ అంటే వాళ్ళ మధ్యలో ఉన్న సంబంధ బాంధవ్యాల ద్వారా అని అర్థం. ఓకేనా. నెక్స్ట్ వన్ ఇస్ ఓకే ప్రజ్ఞాసూత్రం. ఓకే. ప్రజ్ఞాసూత్రం అంటే ఇదేమంటారు మెంటల్ ఎబిలిటీ గుర్తుపెట్టుకోండి. మెంటల్ అసెస్మెంట్ అంటాం. ఓకేనా. ప్రజ్ఞాసూత్రం అంటే ఇంటెలిజెంట్ క్వశ్చన్ అంటాం. గుర్తుపెట్టుకోండి. ఇంటెలిజెంట్ ఐక్యూ అంటాం దీన్ని. ఇంటెలిజెంట్ క్వశ్చన్ అంటే దాని అర్థం తెలుగులో ప్రజ్ఞాసూత్రం అంటే మనకి ఎంత తెలివి ఉంది ఒక పిల్లలకు ఎంతవరకు వాళ్ళు ఉంది అని తెలుసుకునేది. ఓకే. 1 సెకండ్. ఐక్యూ అంటే ఏంటిది మెంటల్ ఏజ్ డివైడెడ్ బై క్రొనాలజికల్ ఏజ్ ఇంటూ 100. ఓకేనా. అంత మెంటల్ ఏజ్ ఎంత ఉండాలి ఎంత ఉంటుంది ఈ ఏజ్కి ఎంత ఉండాలి డివైడెడ్ బై మన ఏజ్ ఎంత ఇంటూ 100. ఓకేనా. అది గుర్తుపెట్టుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఐక్యూ అంటే ఏంటిది ఇంటెలిజెంట్ క్వశ్చన్ అంటాం. దాని తెలుగులో ప్రజ్ఞాసూత్రం అంటాం. కాబట్టి 23rd ఆప్షన్ 1 మెంటల్ ఏజ్ డివైడెడ్ బై క్రొనాలజికల్ ఏజ్ ఇంటూ 100. ఓకే. నెక్స్ట్ కమింగ్ది ఓకే. ఉద్వేగం వల్ల కలుగు వ్యాధులకు ఉదాహరణ ఏమిటి? ఓకేనా. ఉద్వేగం అంటే టెన్షన్స్ ద్వారా ఏమవుతుంది టెన్షన్ ద్వారా మనకు నవడేస్ అల్సర్ కూడా వస్తుంది. ఛాతీ నొప్పి వస్తుంది. అధిక రక్తపోటు వస్తుంది. 24th ఆప్షన్ 4 నవడేస్ షుగర్ కూడా వస్తుంది. ఓకేనా. టెన్షన్స్ వల్ల. ఓకేనా. ఆప్షన్ 4 అంటే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూసినట్లయితే ఒక వ్యక్తి మానసిక ఆరోగ్యం దేనిపై ఆధారపడి ఉంటుంది? మానసిక ఆరోగ్యం అనేది కుటుంబ వాతావరణం అనువంశిక బాల్యంలో అసంతృప్తి అనుభవాలు మూవీస్లో చూస్తాం. అంటే వాళ్ళకున్న కోపం బాధ అన్నీ కూడా పెద్దగా అయిన తర్వాత అవి ఫుల్ఫిల్ ఆ కోపం అలానే ఉంటుంది. వాళ్ళు రివెంజ్ తీసుకుంటూ ఉంటారు. చూస్తున్నాం అంటే బాల్యంలో ఏవైతే వాళ్ళు అనుభవించాలో ఆ అనుభవించిన కష్టాల వల్ల వాళ్ళు రౌడీలుగా మారే అవకాశం ఉంటుందని మూవీస్లో చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ వన్ ఇస్ ఏ విటమిన్లో కోబాల్ట్ ఖనిజం ఉంటుంది? ఓకేనా. సైనోకోబాలమిన్ అనుకున్నాం కదా. 26 చూసినట్టయితే ఆప్షన్ 4 సైనోకోబాలమిన్ అంటే B12. ఓకే. నెక్స్ట్ ఏ విటమిన్ లోపం వల్ల హీమోలైటిక్ ఎనిమియా వస్తుంది? ఓకే. 27th ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. విటమిన్ ఈ లోపం వల్ల హీమోలైటిక్ ఎనిమియా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. 27. నెక్స్ట్ కంటిలో లాక్రిమల్ గ్రంథులు ఏ విటమిన్ లోపం వల్ల సరిగ్గా పనిచేయక కార్నియా పొడిగా మారుతుంది. కాబట్టి కంటి అనగానే మనకు విటమిన్ ఏ గుర్తు రావాలి. ఓకేనా. ఒక్కొక్క విటమిన్కి ఒక్కొక్క రకం స్పెసిఫిక్గా ఉంటుంది. విటమిన్ ఏ అంటే కంటికి సంబంధించింది. ఓకే. సో 28 ఆప్షన్ 4 కంటి. అదే విటమిన్ డి అనుకోండి కాళ్ళకు సంబంధించిన. ఓకేనా. విటమిన్ డి లోపం వల్ల రికెట్స్ ఓకే. ఆస్టియోమాలేషియా పెద్దవాళ్ళలో వస్తుంది. చిన్నపిల్లలు రికెట్స్ వస్తుంది. విటమిన్ కే అంటే యాంటీకోగులెంట్ రక్తం గడ్డ కట్టకుండా ఉంటుంది. ఓకే. అర్థమవుతుందా. సో ఇవన్నీ కూడా. నెక్స్ట్ కమింగ్ టు విటమిన్ హెచ్ అనేది సపరేట్గా ఉంటుంది. దానివల్ల ఎక్కువగా ఉండదు. ఒక గ్లూకోజ్ అణువు ఆక్సీకరణ చెందితే ఎంత శక్తి విడుదల అవుతుంది? 29 ఆప్షన్ 1 38 అడినోసిన్ ట్రైఫాస్ఫేట్స్ అంటూ ఉంటాం. ఓకేనా. ఇది నెక్స్ట్ పేదవారి మాంసం కింది దాంట్లో దేన్ని పిలుస్తారు? ఓకేనా. 30 ఆప్షన్ ఓకేనా సోయాబీన్స్. ఓకేనా. ఎందుకంటే మాంసకృతుల ద్వారా మనకు ప్రోటీన్స్ శరీర నిర్మాణానికి గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి యూజ్ అవుతుంది. కాబట్టి చికెన్ మటన్ తినలేని వాళ్ళు సోయాబీన్స్ ద్వారా కూడా వాళ్ళకు గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మంచిగా ఉంటుంది. బాడీ బిల్డింగ్ బాడీ పుష్టిగా ఉంటుంది. ఓకేనా. కాబట్టి సోయాబీన్స్. పేదవారి మాంసం వ్యక్తి పెరుగుదలకు మనుగడకు ఉపయోగించుకున్న పదార్థం ఏమంటారు? 31 ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆహారం. ఓకేనా. వ్యక్తి పెరుగుదలకు మనుగడకు ఉపయోగించుకునే పదార్థం ఏమంటాం? మనకు జీవించాలన్నా పెరుగుదల కావాలన్నా మన నీరు ఒకటి సరిపోదు. ఆహారం కూడా అవసరం. ఓకేనా. కాబట్టి సో 31 ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ NIN నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఆప్షన్ 1 ఇది హైదరాబాద్లో తార్నాకలో ఉంది. ఓకేనా. అది అంటే అన్ని రకాల పోషణ గురించి అన్ని రకాల వాళ్ళు
ఎక్స్పెరిమెంట్స్ చేసి ఇప్పుడు బాలామృతం ఉంది. చిన్న పిల్లలకి అంగన్వాడీ సెంటర్ బాలామృతం ఇస్తారు. కాబట్టి ఒక పిల్లలకి ఎంత అవసరం. ఎందుకంటే అంటే బిలో పావర్టీ అంటే దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న వాళ్ళకి అందుబాటులో వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చుకోలేరు. కాబట్టి వాళ్ళు తీర్చుకోలేరు కాబట్టి పిల్లలు కూడా అలాంటి పోషకాహార లోపాలతో చనిపోతూ ఉంటారు. కాబట్టి గవర్నమెంట్ ఏం చేసింది, అవి తగ్గించాలి అనే ఉద్దేశం కోసం ఏం చేసింది, వీటిని కూడా ఎన్ఐఎన్ ద్వారా వీళ్ళు పరిశోధించి అంటే అందుబాటులో లేని వాళ్ళకు కూడా ఈ యొక్క ప్యాకెట్ ద్వారా వాళ్ళ యొక్క పోషకాహార లోపాన్ని తగ్గించిన ఉద్దేశం కోసం ఈ రీసెర్చ్ చేసి అందరికీ అంగన్వాడీ సెంటర్లలో సప్లై చేయడం జరుగుతుంది. దానివల్ల మనం నివారించవచ్చు మాల్ న్యూట్రిషన్ పోషకాహార లోపాలన్నీ కూడా. ఓకేనా. నెక్స్ట్ క్యాలరీ అనగానేమి. ఓకే 33 ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే 33 ఆప్షన్ 1 క్యాలరీ అనగా ఒక ఉష్ణోగ్రత కొలిచే ప్రమాణం. నెక్స్ట్ మిక్సో వైరస్ వల్ల కలుగు వ్యాధి ఏంటి. ఓకే సో 34 ఆప్షన్ 2 మీజిల్స్. ఓకే మీజిల్స్ ఫస్ట్ మీజిల్స్ అనేది జర్మన్లో వచ్చింది కాబట్టి దాన్ని జర్మన్ మీజిల్స్ కూడా అంటారు. ఓకేనా గుర్తుపెట్టుకోండి. ఓకే ఒక చివర లేక 2 చివర్లు కషాయాలు ఉంటే దాన్ని ఏమంటారు. ఓకేనా ఇది బ్యాక్టీరియా సంబంధించింది. సో 35 ఆప్షన్ 1 ఓకే లోపోట్రైకస్. వ్యాధి తగ్గుముఖం పట్టుటని ఏమంటారు. ఓకేనా 36 ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే తగ్గుముఖం పట్టుదని ఏమంటే డిఫర్ వెన్సెస్. ఓకే తగ్గుముఖం డిఫర్ వెన్సెస్ అని వెసెన్స్ ఇది. ఓకే డిఫర్ వెన్సెస్ అంటారు. ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ ఎవరి. ఓకేనా 37 ఆప్షన్ 3 లూయిస్ పాస్చర్. ఓకే ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ ఎవరు, లూయిస్ పాస్చర్. ఓకేనా బావిలో నీటిని క్రమబద్ధం డాష్ చేయవలను. ఓకేనా 38 ఆప్షన్ 2 ఓకే హరినయం చేయవలను. ఓకేనా బావిలో నీటిని క్రమబద్ధంగా హరినయం చేయవలను. ఓకే ఓకే నెక్స్ట్ కమింగ్ టు ది ఓకే లోపలి చెవిలో ఉన్నటువంటి ద్రవం ఏంటిది. 39 ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఫెరీ లింఫ్. నెక్స్ట్ అవటి గ్రంథి నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్ ఏంటిది. ఓకేనా 40 ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్ థైరాక్సిన్. ఓకేనా అవటి గ్రంథి ద్వారా వచ్చే హార్మోన్ ఏంటిది, థైరాక్సిన్. మూత్రంలో యూరియా పరిణామం డాష్ ఉండవలను. ఓకేనా దాని యొక్క ఎంత ఉంటుంది పరిమాణం అనేది. ఓకేనా 41 ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్ ఆన్సర్ 2%. సారీ 41 ఆప్షన్ 3 2%. నెక్స్ట్ వన్ ఇస్ ద థైరాయిడ్ హార్మోన్ విడుదల అవ్వటకు తోడ్పడు హార్మోన్ ఏంటి. థైరాయిడ్ హార్మోన్ విడుదల అవ్వాలంటే ఎలాంటి హార్మోన్ ఉపయోగపడాలి, దానికి సహాయం చేస్తుంది. ఓకేనా 42 ఆప్షన్ 1 ఇస్ 42 ఆప్షన్ TSH అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. నెక్స్ట్ వన్ CSF ఒక నిమిషంలోకి ఎంత స్రవించబడుతుంది. CSF అంటే సెరిబ్రస్ స్పైనల్ ఫ్లూయిడ్, అది బ్రెయిన్లో రిలీజ్ అవుతుంది. ఓకేనా కాబట్టి అది ఒక నిమిషానికి ఎంత స్రవించబడుతుంది. 43 ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్ ఆన్సర్ 0.0 ml/min. ఓకేనా నిమిషానికి 0.5 ml అనేది. ఓకేనా 44 జఠరాశయం యొక్క గుణం ఏంటిది. ఓకేనా 44 ఆప్షన్ 1 ఏ విధంగా ఉంటుంది, ఆమ్లంగా ఉంటుంది, అసిడిక్గా అని అర్థం. ఓకే జీర్ణకోశ మండలంలోని మొదటి భాగం ఏంటి. ఓకేనా జీర్ణకోశ మండలంలో మొదటి భాగం ఏమనుకున్నాం మనం 45 ఆప్షన్ 1 నోరు. నెక్స్ట్ ఓకే స్పరంకైన్ ఓకే సర్ఫెంటెంట్ల ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభమవుతుంది. ఓకేనా 46 ఆప్షన్ 3 7 నెలల పిండ దశలో ఉన్నప్పుడు. ఓకేనా నెక్స్ట్ వన్ ఇస్ ద బ్లడ్ ప్రెషర్ అనగానేమి. 47 ఆప్షన్ 3 రక్తం. 47 ఆప్షన్ 3 రక్తం రక్తనాళముల గోడలపైన ఏర్పరిచిన పీడనాన్ని మనం బ్లడ్ ప్రెషర్ అంటాం. ఓకేనా ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెఫానస్ వెయిన్ ఎక్కడ ఉంటుంది. ఓకే సెఫానస్ 48 ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 48 ఓకే కాళ్ళల్లో ఉంటుంది. ఓకేనా గుర్తుపెట్టుకోండి సెఫానస్. ఇది డ్యామేజ్ అయిందనుకో మనకు పక్షవాతం ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఏదైనా కూడా సెఫానస్ వెయిన్ ఎక్కడ ఉంటుంది, కాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. ఓకేనా అది. ఈ క్రింది రక్త వర్గంలో ఏ నెగిటివ్ రక్తం గల వ్యక్తి ఏ రక్త వర్గం నుండి రక్తాన్ని పొందవచ్చు. ఓకేనా 49 ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 2 మరియు 3. ఓకేనా అంటే ఏంటిది ఇక్కడ ఓ నెగిటివ్ నుంచి ఏ నెగిటివ్ నుంచి కూడా రక్తాన్ని పొందవచ్చు. ఓకే నెక్స్ట్ రక్తంలో హీమోగ్లోబిన్ తక్కువ వద్దని ఏమంటారు, రక్తహీనత అంటారు. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే వ్యర్థ పదార్థాలు లారీలో తీసుకొని నివాసములకు దూరంగా పల్లంగున్న ప్రదేశంలో వేయి పద్ధతిని ఏమంటారు. ఓకే ఇది 51 ఇది కమ్యూనిటీకి సంబంధించింది. 51 ఆప్షన్ ఏమనుకున్నా కంట్రోల్ ట్రిప్పింగ్. ఓకేనా కంపోస్ట్ అంటే మన ఊళ్ళో చూస్తూనే ఉంటాం. అది కంపోస్ట్ ఎరువుగాన్ని చెత్త వేసి దాని ఎరువుగా పొలంలో వేస్తూ ఉంటారు. ఓకేనా కాబట్టి వ్యర్థ పదార్థం లారీలలో తీసుకొని నివాసములకు దూరంగా
ఒక పల్లంగా ఉన్న ప్రదేశంలో వేయి పద్ధతిని ఏమంటారంటే కంట్రోల్ టిప్పింగ్. 51 ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఎముక పెరుగుదల ఏ భాగం నందు ఉంటుంది? ఓకేనా. 52 ఆప్షన్ 2 ఎఫిఫైసిస్. ఓకే. నెక్స్ట్ సంయుక్త బీజమునకు మరొక పేరు 53 ఆప్షన్ 2 జైగోట్. ఓకేనా. సంయుక్తం అంటే రెండు కలిసినప్పుడు ఓవం స్పర్మ్ రెండు కలిసినప్పుడు ఒక కొత్త నూతన అణువు అనేది ఏర్పడుతుంది. దాన్ని ఏమంటారంటే జైగోట్. దాన్ని సంయుక్త బీజం. రెండు కలిసిపోయి ఏర్పడిన దాన్ని సంయుక్త బీజం ఏమంటాం? జైగోట్ అని. ఓకేనా. నెక్స్ట్ ఎందుకంటే ఓవం స్పర్మ్ ఈ రెండు కలిసిన పేరు పడేది జైగోట్. ఓకే. నెక్స్ట్ అవయవాల యొక్క సమూహమును ఏమంటారు? 54 ఆప్షన్ 1 మండలం అంటారు. ఓకేనా. మనం స్టార్టింగ్లో చదువుకున్నాం. ఓకే. కణం అనేది కణజాలంగా, కణజాలం కాస్త మళ్ళీ అవయంగా, అవయం అనేది వ్యవస్థ అనేది మళ్ళీ బాడీగా తయారవుతుంది అనుకున్నాం. అవునా కదా? కాబట్టి మండలం అనేది. నెక్స్ట్ 50 మానవ కణకేంద్రకంలో క్రోమోజోమ్ల సంఖ్య 55 ఆప్షన్ 1 46 23 పేర్స్. ఓకే. డబుల్. నెక్స్ట్ సిండ్రోమ్ అనగానేమి? సిండ్రోమ్ అనగా అంటే సిండ్రోమ్ అంటే గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్. ఓకేనా. బృందం. ఓకే. చాలా రకాల లక్షణాలు ఉంటాయి కాబట్టి 56 ఆప్షన్ 3 అనేక లక్షణాలు గుర్తులు కూడలి. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ పొట్టలో ప్రాణజీవులను సంహరించుటకు వాడు మందులు. ఓకేనా. కాబట్టి 57 ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. యాంటీ హెల్మెంథెటిక్. హెల్మెంథెటిక్ అంటే నురుపులుగురు వాములు అంటూ ఉంటారు చూడండి, పురుగులని చిన్నపిల్లలు నట్టలు వస్తూ ఉంటాయి కాబట్టి అవి చంపాలంటే వాటిని ఏం చూసేయాలి? యాంటీ హెల్మెంథెటిక్స్ అంటూ ఉంటాం. ఓకేనా. అందులో అవి ఆల్బెండజోల్ మెబెండజోల్ టాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు పిల్లలకి అవి. ఓకేనా. నెక్స్ట్ వన్ ఇస్ కోల్డ్ చైన్ ఉష్ణోగ్రత ఏంటి? కోల్డ్ చైన్ అంటే మనం చిన్నపిల్లల వ్యాక్సిన్స్ ఇవ్వాలంటే దానికి పొటెన్సీ, దాని యొక్క సామర్థ్యం తగ్గిపోకుండా ఉండాలంటే శీతలీకరణ ప్రక్రియ ద్వారా వాటిని సామర్థ్యం పెంచుతారు. కాబట్టి ఎంత టెంపరేచర్ మెయింటైన్ చేయాలంటే ఒక 2 to 8 ఆప్షన్ 3 58 ఆప్షన్ 3 2 to 8 ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కీమోథెరపీ ఏ వ్యాధి నివారణకు ఉపయోగిస్తారు? ఓకేనా. ఏ వ్యాధి అంటే ఓకే 59 ఆప్షన్ 3 క్షయ వ్యాధికి. ఓకేనా. అది మల్టిపుల్ డ్రగ్స్ ఉంటాయి. మళ్ళీ కీమోథెరపీ అనే పేరు మళ్ళీ క్యాన్సర్ పేషెంట్లు కూడా ఉపయోగిస్తారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఎందుకంటే ఆప్షన్లో ఏమంటారు క్యాన్సర్, కుష్ఠం మరియు రెండు అని ఇచ్చినప్పుడు అది రెండుకి ఇవ్వాలి. సపరేట్గా ఓన్లీ క్షయ లేదా సపరేట్గా ఓన్లీ క్యాన్సర్ అన్నప్పుడు దేనికదే ఇవ్వాలి. రెండు ఉన్నప్పుడు రెండు కలిపి యాడ్ చేసుకున్న ఆన్సర్. ప్రిమిక్ని ఎవరికి ఇవ్వకూడదు? ఓకేనా. ఎవరికి ఇవ్వకూడదు? ఓకేనా. కాబట్టి 1 సంవత్సరం పిల్లలకి, వృద్ధులకు, గర్భిణులకు పైవన్నీ. కాబట్టి ఎవరికి 60 ఆప్షన్ 4 ఎవరికి ఇవ్వకూడదు. ఓకేనా. శారీరక శుభ్రత లోపించిన కలుగు వ్యాధి 61 ఆప్షన్ 1 గజ్జి అంటే స్కేబీస్. స్కేబీస్ అనేది ఇట్స్ కాజ్డ్ బై ఇచ్మైట్ ద్వారా గజ్జి వస్తుంది కాబట్టి ఓకే అది సరిగా స్నానం చేయకపోతే అని. ఓకేనా. రక్తపోతలు తీసిన తర్వాత ఎన్ని రోజులకు ఒకసారి ప్రయోగశాలకు పంపాలి? 62 ఆప్షన్ 2 ఇస్ 3 రోజులకు ఒకసారి పంపిస్తూ ఉండాలి. ఓకేనా. 62. ఓకే. నెక్స్ట్ మాంటెక్స్ పరీక్ష ఏ వ్యాధి నిర్మూలనకు వాడతారు? మాంటెక్స్ అంటే మనకు ట్యూబర్క్యుల్ అనేది మన బాడీకి సెన్సిటివ్గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి. కాబట్టి ముఖ్యంగా క్షయ వ్యాధికి 63 ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో నెక్స్ట్ కమింగ్ టు ది ఓకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఎక్కడ కలదు? 64 చూసినట్టయితే మనకు ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్లో ఉంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఎక్కడ ఉంది? హైదరాబాద్లో. సిఫిలిస్ వ్యాధికారక క్రిమి ఏంటిదంటే ట్రిపోనేమో పల్లెడం. ఓకేనా. ఇది ఆప్షన్ 1. ఓకే. సాల్మోనెల్లా టైఫీ అనేది టైఫాయిడ్కి సంబంధించింది. ఎంటామియో హిస్టిలైన్ అంటే మలేరియాకి సంబంధించింది. ఓకే. వెరలి అనేది ఇది కాదు యాక్చువల్గా. ఓకే. కాబట్టి ఫస్ట్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ట్రిపోనేమో పల్లెడం అనేది సిఫిలిస్ వ్యాధికారక క్రిమి. మన దేశంలో నిర్మూలించిన వ్యాధులలో ఒకటి. మొత్తానికి అవి మన దేశంలో ఇప్పుడు లేవు. ఓకేనా. కాబట్టి 66 ఆప్షన్ 4. ఓకేనా. 66 ఏంటిది? మసూచి అనేది ఇప్పటివరకు మనకు ఇంకా కూడా లేదు. అది కంప్లీట్గా మన దేశం నుంచి నిర్మూలించారు, ఎరాడికేట్ చేశారు. ఓకేనా. పల్మనరీ క్షయను ఏ పరీక్ష ద్వారా నిర్ధారిస్తారు? ఓకేనా. పల్మనరీ అంటే లంగ్స్. ఓకేనా. మామూలుగా లంగ్స్ అంటే మామూలుగా ఏం చేస్తారు? అది 2 రకాలుగా ఉంటుంది. ఓకే. పల్మనరీ, ఎక్స్ట్రా పల్మనరీ అంటే ఊపిరితిత్తులకు వస్తుంది, శరీరంలో ఏ అవయవానికైనా వస్తుంది. 2 రకాల టీబీలు ఉంటాయి. ఓకేనా. కాబట్టి 67 చూసినట్టయితే మనకు ఎక్స్రే ద్వారా, పల్మనరీ అంటేనే ఎక్స్రే ద్వారా మనకు ఎక్కువగా తెలుస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ ఈజ్ వీడిఆర్ఎల్ చాలాసార్లు ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళకి వచ్చిందమ్మా. వీడిఆర్ఎల్ అంటే వెనిరల్ డిసీజ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. ఇది ఎస్టీడీకి సంబంధించిన టెస్ట్ అన్నట్టు. ఓకేనా. షాంక్రాయిడ్ని కలిగజే బ్యాక్టీరియా పేరు ఏంటిది? ఓకేనా. షాంక్రాయిడ్ అనేది ఇది సుఖ వ్యాధులకు సంబంధించింది అంటే ఎస్టీడీకి సంబంధించి. 68 ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. హీమోఫిలస్ డ్యూక్రీ. ఓకేనా. షాంక్రాయిడ్ని కలిగజే బ్యాక్టీరియా పేరు ఏంటిదంటే 68 ఆప్షన్ 2 హీమోఫిలస్ డ్యూక్రీ అని. ఓకేనా. నెక్స్ట్ ఉపకేంద్రం మందు ఎంత జనాభాకు నిర్దేశించబడింది? 2 to 3 years. 2 to 3,000 పాపులేషన్ కవర్ చేస్తుంది. ఓకేనా. 2 to 3. కాబట్టి మనకు ఇక్కడ 2 ఇచ్చారు. ఓకేనా.
కాబట్టి 69 మనం చూసినట్టయితే ఉపకేంద్రం సారీ 2 to 3 కాదు, సారీ ఓకే. ఉపకేంద్రం అనేది 3 to 5,000 పాపులేషన్, 3 to 5,000 పాపులేషన్. అదే ఈ సబ్సెంటర్ ఉపకేంద్రం అంటే అదే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అంటే 20 to 30,000 పాపులేషన్. సో ఆ గుర్తుతో చెప్పేసాను. కాబట్టి 3 to 5,000 పాపులేషన్ కాబట్టి మనం ఇక్కడ 5,000కి వెళ్ళాలి. ఓకేనా. 69 ఆప్షన్ 1 గుర్తుపెట్టుకొని ఉపకేంద్రం 3,000 నుంచి 5,000 జనాభాకు నిర్దేశించబడి ఉంటుంది. కానీ ఓకే. కాబట్టి ఇక్కడ స్టార్టింగ్ ఇచ్చారు కాబట్టి దానికి వెళ్ళకుండా మనం 5కే ఫోకస్ చేయాలి. ఓకే. NFCP ఓకే. 71లో మన ఆప్షన్ 1 నేషనల్ ఫైలేరియా కంట్రోల్ ప్రోగ్రామ్. ఫైలేరియా అంటే బోధకాలు, ఎలిఫెంటిసాసిస్ అంటూ ఉంటాం. ఓకేనా. అది ICDS ప్రాజెక్ట్ నిర్వహించే గ్రామీణ కేంద్రములు ఏవి? ఓకేనా. కాబట్టి ఏం చేస్తే ICDS అంటేనే అంగన్వాడీ. ఓకేనా. ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ICDS ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్. ఓకే. ఆప్షన్ ORS అండ్ ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ఏ పంచవర్ష ప్రణాళికలో ప్రారంభించారు? ఓకేనా. 72 ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్ ఆన్సర్. 1979. కుటుంబ సంక్షేమ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించారు? 73 ఆప్షన్ 4 1958. డీసెంట్రీ ఎక్కడ సోకుతుంది? ఓకేనా. డీసెంట్ 74 ఆప్షన్ 1. డీసెంట్రీ అంటే ఈ మోషన్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటేమో జిగటగా ఉంటుంది, ఒకటేమో బ్లడ్తో వస్తుంది. జిగటగా వచ్చేదాన్ని డయేరియా అంటారు, బ్లడ్తో కూడిన దాంతో వచ్చేదాన్ని డీసెంట్రీ అంటారు. కాబట్టి ఎక్కువగా అది చిన్న ప్రేగులకు సోకుతుంది. ఓకేనా. రక్తంతో కూడిన మలమును ఏమంటారు? 75 ఆప్షన్ 1 మెలినా. మోషన్ బ్లడ్ కలర్ బ్లడ్తో కూడా వచ్చిందనుకో దాన్ని ఏమంటారంటే మెలినా అంటారు. ఓకేనా. డీప్ బర్న్స్ అని దేన్ని పిలుస్తారు? ఓకేనా. 76 ఆప్షన్ 4 2 మరియు 3 అంటే 3rd డిగ్రీని 4th డిగ్రీని. సూపర్ఫిషియల్ బర్న్స్ అంటే 1 to 2nd రకం అంటారు. అదే డీప్ అంటే 3rd and 4th. కాబట్టి 2 మరియు 3 అంటే ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ది సాధారణ మలం యొక్క రంగు మరియు వాసన ఏంటిది? ఓకేనా. కాబట్టి 77 ఆప్షన్ 1 బ్రౌన్ మరియు పంజెంట్ అని. ఓకేనా. గుర్తుపెట్టుకొని శారీరకంగా మానసికంగా అంగవైకల్యం లేకుండా ఉండటాన్ని ఏమంటారు? ఓకే. 78 ఓకే. 78 ఆప్షన్ 3 ఏమంటారు? శారీరకంగా మానసికంగా అంగవైకల్యం లేకుండా ఉంటేనే మనము ఆరోగ్యం ఆప్షన్. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ది PC. ఓకే. 79 అనుకున్నాం కదా. ఆప్షన్ 79 ఆప్షన్ 2 అంటేనే భోజనం తర్వాత. ఓకే. PC అనగా భోజనంకు తర్వాత అని అర్థం. ఓకేనా. మందులు ఎన్ని రకాలు? ఓకే. 84 అంటే ఏంటిది ఇక్కడ 1 మరియు 2 వృక్ష సంబంధమైనవి ఉంటాయి. ఓకే. జంతు సంబంధమైనవి కూడా ఉంటాయి. ఓకేనా. ఆప్షన్ 4. అమీబియాసిస్ లక్షణాలు ఏవి? 81 ఆప్షన్ 4 అన్నీ డీసెంట్రీ ఉంటుంది. సారీ ఓకే. డీసెంట్రీ ఉంటుంది అంటే బ్లడ్ మోషన్స్ ఉంటాయి అమీబియాసిస్ లక్షణాలు. అదేవిధంగా ఎనీమియా ఉంటుంది, డయేరియా ఉంటుంది. 81 ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ద్విపక్ష బోధన పద్ధతికి ఉదాహరణ ఏంటిది? ఓకే. ద్విపక్ష అంటే ఇండివిజువల్ అంటే వ్యక్తిగతంగా. ఓకే. ద్విపక్ష అంటే 2 రకాలుగా ఉంటుంది. ఓకేనా. గ్రూప్ డిస్కషన్స్ లాగా. ఓకేనా. ఓకే. అదేవిధంగా మాస్ మీడియా అంటాం. ఓకే. కాబట్టి ఇక్కడ ద్విపక్ష 2 విధాలుగా ఉంటుంది కాబట్టి సో 82 మనం ఆప్షన్ 4కి వెళ్దాం. 2 మరియు 3 బృంద చర్చలు అంటారు, చర్చా వేదికలు అంటారు. ఓకేనా. సినిమా చూస్తే డిస్కస్ చేయరు, మనం చూసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. అదే బృందం అనుకోండి డిస్కస్ చేస్తూ ఉంటారు, డిబేట్ లాగా జరుగుతుంది. అది ద్విపక్ష అంటే ఇద్దరు. బయోలాజికల్ పరిసరాలు అనగానేమి? ఓకేనా. 83 ఆప్షన్ 4 83 ఆప్షన్ 4 బయోలాజికల్ అంటే జీవంతో ఉన్నాయి సూక్ష్మజీవులు, కీటకాలు, జంతువులు అన్నీ కూడా. ఓకేనా. నియోనేట్ల మోర్టాలిటీ రేటు అనగానే నియోనేట్ అంటే అప్పుడే పుట్టిన అంటే 0 to ఓకే 0 నుంచి 28 days ఉన్న వాళ్ళని నియోనేట్ అంటారు. కాబట్టి ఆ మోర్టాలిటీ అంటే చనిపోయే వారి సంఖ్య అంటే 0 నుంచి 28 రోజుల్లో మరణించిన వారి సంఖ్య తెలిపేది నియోనేట్. ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్. స్క్వాగ్ అనగానేమి? ఓకే. స్మాగ్. ఓకేనా. స్మాగ్ అనగా ఓకే. స్మాగ్ అనగా మనకు 85 ఆప్షన్ 2 వాయు కాలుష్య ఘటన. ఓకేనా. ఓకే. కిల్డ్ వ్యాక్సిన్ ద్వారా రక్షణ ఎన్ని రోజుల వరకు ఉంటుంది? ఓకేనా. 86 ఆప్షన్ 3 కిల్డ్ వ్యాక్సిన్ ద్వారా మనకు ఓకే 86 ఆప్షన్ 3 అంటే 6 months వరకు ఉంటుంది. ORS ఏంటిది? ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. 87 ఆప్షన్ 1. ఓకే. సో నెక్స్ట్ కమింగ్ టు ది ఓకే వృత్తాకార బావి నీటి ఘనపరిమాణం తెలుసుకునే సూత్రం 88 ఆప్షన్ 3 5d²h. క్రింది వాటిలో గాలి కాలుష్యం వల్ల వచ్చే కారణాలు, గాలి కాలుష్యం వల్ల వచ్చే వ్యాధులు ఏంటిది? 89 ఆప్షన్ 3 1 మరియు 2 బ్రాంకైటిస్, క్యాన్సర్స్. ఓకే. అంటే ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. మొదటి రాతి పొర కింది నుండి నీటిని గ్రహించినవి ఏంటిది? ఓకేనా. 19th one ఆప్షన్ 2
19th వన్ ఆప్షన్ 2 డీప్ వెల్స్. ఓకేనా. నెక్స్ట్ మన క్లోరినేషన్ చేసిన తర్వాత నీటిని వాడకుండా ఎంతసేపు ఉంచాలి? 91 ఆప్షన్ 2 ఒక గంట వరకు. ఓకేనా. అది స్పెర్మటోజెనిసిస్ ఎక్కడ జరుగుతుంది? ఓకే. 92 ఆప్షన్ 3 సెమినిఫెరస్ ట్యూబుల్స్. ఓకేనా. ఫలోపియన్ ట్యూబ్ అనేది ఆడవారిలోది, స్పెర్మటోజెనిసిస్ అనేది మగవారిలో. ఐయుడి అనగానే ఇంట్రా యూటెన్ డివైజెస్. ఆప్షన్ 93 ఆప్షన్ 1 ఇంట్రా యూటెన్ డివైజెస్. స్త్రీకోపకం ఎన్ని ఎముకలతో ఏర్పడింది? 94 3. ఓకేనా. 2 ఇన్నోమినేట్ బోన్స్, ఒకటి సాక్రమ్. ఓకే. 3 సారీ అంటే మనకి ఆప్షన్ 3 అంటే ఇది అంటే ఇటు నుంచి ఒక ఎముకుంటుంది, ఇటు నుంచి ఒక ఎముకుంటుంది, ఇక్కడ ఒక ఎముకుంటుంది, దీన్ని తోకలాగా ఉంటుంది. అంటే 4 రకాల బోన్లతో తయారవుతుంది స్త్రీకోపకం అనేది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఓరల్ పిల్స్ నందు ఏ హార్మోన్లు ఉంటాయి? 95 ఆప్షన్ 1 ఈస్ట్రోజన్ ఉంటుంది, ప్రొజెస్ట్రాన్ ఉంటుంది. పిఐడి అనగానే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్. ఆప్షన్ 1. నీటి యందు శేషహరిణం పరీక్షించుటకు ఉపయోగించే సాధనం ఏది? 97 ఆప్షన్ 4 క్లోరోస్కోప్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఒక ప్రాంత ఆరోగ్య స్థాయికి, జీవన ప్రమాణ స్థాయికి సూచికలు. 98 ఆప్షన్ 4 శిశు మరణాల రేటు. ఫలదీకరణం ఎక్కడ జరుగుతుంది? 99 ఆప్షన్ 3 యాంపిల్లా. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకుని, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. కలరా వ్యాధి ప్రబల సమయంలో క్లోరినేషన్ ఎప్పుడు చేయవలను? 100 ఆప్షన్ 3 ఉదయం 5 గంటలకు. ఓకే. కలరా జరిగిందనుకోండి, క్లోరిన్ ఎప్పుడు చేయాలి? ఉదయం 5 గంటలకు. ఓకేనా. సో చూసారు కదా, మన ఛానల్లో క్వశ్చన్ పేపర్ 6 డిస్కస్ చేశాను. ఓకే. సో మరిన్ని వీడియోలకు నా ఛానల్ సంప్రదించగలరు. ఒకవేళ మీకు ప్యాకేజ్ రూపంలో డైలీ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కావాలంటే వెంటనే ఈ నెంబర్ని 8096804342 నెంబర్ని సంప్రదించగలరు. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఆల్ ది బెస్ట్. బై బై. సీ యూ నెక్స్ట్ వీడియో.